కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకటి శీలావతి కట్ల గెడ్డి చేప, అంటే రవ్వలు బొచ్చులు గెడ్డి చేప గ్రాస్ కార్ప్. సో ఇది పెంచుదాం అనుకుంటున్నావా, లేదా పంగాస్ పెంచుదాం అనుకుంటున్నావా, లేదా రూప్చంద్ పెంచుదాం అనుకుంటున్నావా, ఇంట్లో మీరు డిసైడ్ అవ్వాలి. లేదా పొండుగప్ప పెంచుదాం అనుకుంటున్నావా, లేదా కొరమేను పెంచుదాం అనుకుంటున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ చేప వేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక ప్రశ్న. సో మార్కెట్ అనేది ఎప్పుడు, చేపల మార్కెట్ ఎప్పుడని అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. షేర్ మార్కెట్ అలా చూపిస్తారు చూడండి, సేమ్ యాజ్ ఈస్ ఇక్కడ కూడా మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది. ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ అవుతా ఉందో అప్పుడే మార్కెట్లు బాగుంటాయి. సో డౌన్ అయినప్పుడు ఒక ఫేజ్ ఉంటుంది, అప్ అయినప్పుడు ఒక ఫేజ్ ఉంటుంది. సో మార్కెట్ని స్టడీ చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేపల చెరువులో కానీ, రొయ్యల చెరువులో కానీ, ఏ ఇతర బిజినెస్లో కానీ సక్సెస్ రేట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెట్ని స్టడీ చేయాలి. సో మనం దిగిన వెంటనే మార్కెట్ని స్టడీ చేయగలమా? ఇంపాసిబుల్. సో అది ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు చెప్పాలి. వాళ్ళు చెప్తారా, మీరు ఫోన్ చేస్తే ఎవడు సమాధానం చెప్పడు. సో ఇలాంటివి కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి పని లేదా, ఖాళీ కూర్చొని అయితే చెప్పరు కదా. సో ఇది సో మార్కెట్ ఒడిదుడుకులను బట్టి మనం అంచనా వేసి మనం ఈ టైంలో ఇలాంటి చేప వేసుకుంటే బాగుంటుంది. ఒక చేపలు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ చేపలు మనం ఏంటి పెంచాలి? 0 పాయింట్ పెంచాలా, లేదా కేజీలు పెంచాలా? 0 పాయింట్ అంటే ఏంటి, కేజీలు అంటే ఏంటి? 0 పాయింట్ వచ్చేసరికి మనకి కేజీకి 4 చేపలు, 5 చేపలు, 6 చేపలు, ఈ సైజు వచ్చే వరకు పెంచేదాన్ని 0 పాయింట్ అంటారనమాట. ఇది మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రతి వ్యాపారంలో అప్ అండ్ డౌన్ సహజం. సో 0 పాయింట్ అనమాట. అది మీరు పంగాస్ అయినా, రూప్చంద్ అయినా, తెల్ల చేప అయినా, ఏదైనా సరే 0 పాయింట్ వరకు ఒక రకమైన కల్చర్ ఉంటుంది. 0 పాయింట్ తర్వాత నుంచి మరో రకమైన కల్చర్ ఉంటుంది. 0 పాయింట్ చెరువులు మీరు చేయాలనుకుంటే మినిమం 5 ఎకరాలు 6 ఎకరాల లోపు అయితే ఉన్నాయనుకోండి. ఏదైనా ఒక చెరువు చేద్దాం అనుకున్నప్పుడు 5 ఎకరాలు 6 ఎకరాల లోపు అయితే మీరు మాక్సిమం మస్ట్ అండ్ షుడ్ ప్రిఫరెన్స్ 0 పాయింట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. 0 పాయింట్ ప్రిఫరెన్స్ ఎందుకు అనేది ఇవ్వమంటారంటే, నేను తక్కువ పెట్టుబడి అవుద్ది, తక్కువ బడ్జెట్ అవుద్ది, 4 ఎకరాలు 3 ఎకరాలు ఇలా అయితే ఉన్నాయనుకోండి, లేదా 6 ఎకరాలు 7 ఎకరాలు 10 ఎకరాల లోపు వరకు 0 పాయింట్ కల్చర్ ఇస్ ది బెస్ట్ కల్చర్. సో ఇదనమాట. ఎందుకంటే మనం బడ్జెట్ మనం అంత మెయింటైన్ చేయలేం, బడ్జెట్ని మనం కంట్రోల్ చేయాలి. సో మన దగ్గర ఉన్న బడ్జెట్ని కంట్రోల్ చేయాలి, చేపల చెరువులు మనం చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా 10 ఎకరాల లోపు వరకు 0 పాయింట్ వరకు మాత్రం నేను ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకైనా నా 0 పాయింట్ వేస్తావు, ఎందుకని కేజీలు మేపకూడదు. 0 పాయింట్ వచ్చేసరికి కేజీకి 4 చేపలు 5 చేపలు మేపేసరికి మన జేబులో ఉన్న అమౌంట్ మొత్తం ఆ చెరువులో పెట్టేస్తాం. సో అక్కడికే మనం కొన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టి, కొందరి దగ్గర అప్పులు తెచ్చి, ఆ అప్పుకి నోట్లు రాసి, ప్రామిసరీ నోట్లు రాసి, ఇవన్నీ రాసి మనం ఆ చెరువులో అయితే పెట్టడం జరుగుతుంది. సో మెజారిటీ ఎందుకంటే కల్చర్లో ఇలాగే ఉంటుంది. కంపల్సరీగా ఎవరు ఎన్ని చోట ఎన్ని సంతకాలు పెడతారో నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే మేము ఆ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమే కాబట్టి. సో